హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. టమాటా రైస్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తరువాత కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత కట్ చేసిన క్యాప్సికమ్, కట్ చేసిన టమాటా వేసుకుని ఒక్కసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. అవి మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక లోటా బియ్యం తీసుకుంటే 2 లోటాలు వాటర్ పోసుకోవాలి. నేను 2 లోటాలు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 లోటాలు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని ఒక్కసారి గరిటెతో కలుపుకుని వాటర్ని మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కొందరు టమాటాలని మిక్సీ పట్టి వేస్తారు. నేను అలా వేయనండి, చిన్న చిన్నగా కట్ చేసుకుని వేస్తాను. ఎందుకంటే టమాటా ఉత్తినే మగ్గిపోతుంది. ఇప్పుడు బియ్యాన్ని ఒక్కసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. నేను పక్కన గుడ్లు కూడా ఉడికిస్తున్నాను. ఎందుకంటే దీంట్లో కర్రీ ఏమి అవసరం లేదండి, జస్ట్ బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుని తినేస్తే సరిపోతుంది. మేమైతే అలాగే తింటాము. ఇప్పుడు గరిటెతో కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకుని 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు వేడివేడిగా తయారైన టమాటా రైస్ వడ్డించుకుని తింటే సూపర్గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.